హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్ట్ కుకింగ్. మనం ఈరోజు జస్ట్ కుకింగ్లో అలసందల వడలు ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా 1 కప్ అలసందలు తీసుకోండి. అవి ఒక బౌల్లో యాడ్ చేయండి. దాన్ని 2 టైమ్స్ బాగా వాష్ చేసి అలసందలన్నీ మునిగేలాగా వాటర్ యాడ్ చేయండి. ఈ అలసందలు ఓవర్ నైట్ నానబెట్టాలండి, లేదంటే అట్లీస్ట్ 7 to 8 hours నానబెట్టాలి. నేను నైట్ మొత్తం నానబెట్టేశాను. తర్వాత ఎర్లీ మార్నింగ్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 4 పచ్చిమిర్చి యాడ్ చేయండి. తర్వాత 1 ఇంచ్ అల్లం ముక్కలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి బరగ్గా మిక్సీ పట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ముందు రోజు నానబెట్టిన అలసందుల్ని దాంట్లో యాడ్ చేయండి. వాటర్తో పాటు యాడ్ చేయొద్దు, వాటర్ అన్నీ తీసేసి దాంట్లో కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. దీన్ని మిక్సీ పట్టుకునేటప్పుడు అస్సలు వాటర్ యాడ్ చేయొద్దు, నానబెట్టిన వాటరే సరిపోతుందన్నమాట. దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి బరగ్గా గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా నేను బరగ్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకుంటేనే వడలు చాలా క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఈ పిండిని ఒక బౌల్లో యాడ్ చేసుకోండి. తర్వాత దాంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర, తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకోండి. బాగా కలుపుతూ మిక్స్ చేయండి. తర్వాత ఆ పిండిని ఒక అరిచేతి మీద ముద్దలాగా చేసుకొని వడల్లా ఒత్తుకోండి. చూస్తున్నారు కదా, ఇలా వడల్లా పర్ఫెక్ట్గా వచ్చాయి. తర్వాత ఈ వడల్ని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని దాంట్లో ఒక్కొక్కటి వేసుకోండి. చూస్తున్నారు కదా, నేను ఇలా వడల్లా ఒత్తుకొని ఒక్కొక్కటి ఆయిల్లో వేస్తున్నాను. ఈ ఆయిల్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్ మీద పెడితే ఎర్రగా వేగుతాయి కానీ లోపల కాలవు. సో మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఎర్రగా వేయించుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఎర్రగా 2 sides కాల్చుకోండి. ఎర్రగా వేగాక దాంట్లో ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇలాగే మిగతా పిండితో కూడా వడలు చేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ వడలు చాలా బాగుంటాయండి, తప్పక మీరు ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.